హాయ్ అండి అందరికీ. చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ లాంగ్ వీడియోతో మీ ముందుకొచ్చాను. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ వంటలు చేస్తున్నానన్నమాట. చికెన్ కర్రీ ఇంకా మటన్ కర్రీ ఇంకా బగారా రైస్. తర్వాత పూతరేకులు కూడా చేస్తాను. అవన్నీ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నా. ముందుగానే ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే ముందే కలిపి పెట్టేసుకుంటే కొంచెం ఏమంటారు, ఉప్పు కారం మసాలా అన్నీ కలిపి పెట్టేసుకుంటే కొంచెం పీసెస్కి మంచిగా పట్టుద్ది కదండి, మంచి టేస్ట్ని ఇస్తుంది కదా. సో ఇంకా హాఫ్ అన్ అవర్ ముందే కలిపి పెట్టేసుకున్నాను అనమాట. నాకెందుకో సండే రోజు ఖచ్చితంగా నాన్ వెజ్ తినాలనిపిస్తుందండి. అసలు ఆ రోజు నాన్ వెజ్ తినకపోతే అసలు సండే లాగానే అనిపించదు. మీకు కూడా అలానే అనిపిస్తుందా? ఎంతమందికి సండే రోజు నాన్ వెజ్ తినాలనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ముందే కర్రీస్ చేసేస్తున్నాను అనమాట, చికెన్ కర్రీ మటన్. ఎందుకంటే చెప్పాను కదండి బగారా రైస్ కూడా చేస్తా అని చెప్పి. అది ఇంకా ముందు చేసేస్తే అదేంటంటే ఇంకాస్త టైం అంటే ఇంకా మంచిగా నానుద్ది కదా అని చెప్పి రైస్ నానపెట్టేసుకున్నాను ముందుగానే. ఇవి ఉడికేలోపు ఇంకా అవి ఎక్కువసేపు నానుద్ది కదా రైస్ అని చెప్పి ఇంకా చేసేస్తున్నాను అనమాట. ఇంకా బిర్యానీ రైస్కును బగారాకి ఈ రైస్ ఏంటంటే ఎంతసేపు నానితే అంత బాగా వస్తుంది కదండి, పుల్లలు పుల్లలుగా. అందుకని నేను ఇంకా ఇక్కడ నార్మల్ రైస్తోనే బగారా చేసేస్తున్నాను అనమాట. నాకైతే వండుతుంటేనే అసలు తినాలనిపించేస్తుంది, అంత ఇష్టం అనమాట నాకు. నాన్ వెజ్ పిచ్చిదాన్ని అనమాట నేను కొంచెం. ఇంక ఇక్కడ ముందుగా ఏంటది బగారా రైస్ చేసేస్తున్నాను. ఇంకా ఫస్ట్ చికెన్ కర్రీ అయిపోయింది. చికెన్ కొంచెం తొందరగా వద్దు కదండి, సో చికెన్ అయిపోయాక అది తీసేసి రైస్ చేసేస్తున్నాను. మటన్ కొంచెం ఎక్కువసేపు టైం పట్టుద్ది కదా పీసెస్ ఉడకడానికి. ఇక్కడ ఏంటంటే మా ఇంట్లో అన్నపూర్ణ మొక్క ఉందండి, చెట్టు, బిర్యానీ చెట్టు అంటారు కదా, సో అది ఉంది. ఆకు కూడా వేసాను అనమాట. అది వేయడం వల్ల ఏంటంటే మనకి బాస్మతి ఫ్లేవర్ వస్తుంది కదండి. సో అది ఆయిల్లో రోస్టెడ్ అవుతుంటే ఆ ఫ్లేవర్ అనేది అసలు సేమ్ బాస్మతి ఫ్లేవర్ వస్తుందండి ఆ ఆకుకి. ఇంకా అది వేసి వండేసాను అనమాట. ఇంక ఇక్కడ చెప్పాను కదండి పూతరేకులు చేస్తున్నా అని చెప్పి. దానికి ఇంకా ముందే ఏమంటారు జీడిపప్పును బాదం పప్పు ప్రిపేర్ చేసుకుంటున్న స్లైసెస్ లాగా. ఇదేంటంటే నేను ఇంతకుముందు చేశానండి, పూతరేకులు చేసేదాన్ని అనమాట. నేను షాప్స్కి ఇచ్చేదాన్ని, ఇంకా డైరెక్ట్ కస్టమర్స్కి కూడా ఇచ్చేసేదాన్ని అనమాట. బాగా సేల్స్ అయ్యాయి అప్పుడు నాకు. అది ఏంటంటే నేను కొంచెం ఏమంటారు తాటి బెల్లం అంటారు కదండి, ఆ పౌడర్ యూస్ చేసేదాన్ని. అది కొంచెం రేట్ ఎక్కువ పడుతుంది కదా నార్మల్ బెల్లం కంటే. దానివల్ల ఏంటంటే నాకు అక్కడికి సరిపోయేదన్నమాట, రేటు వర్కౌట్ అయ్యేది కాదు అంతగా. సర్లే ముందు ముందు కస్టమర్ పెరిగితే ఇంకా సరిపోతుందేమోలే అనేసి అనుకునేదాన్ని నేను. అయితే ఇంకా ఇంకా చేస్తున్న కొద్దీ ఏమవుతుందంటే ఒక 2 months తర్వాత ఇంకేమైందంటే ఇంకా తక్కువకి అడుగుతున్నారనమాట. నాకు అప్పటికే ఇంకా నేను హోప్స్ ఉండేది అది నాకేంటంటే, సరే ఇప్పుడైతే నాకు అప్పటికప్పుడు సరిపోతుందిలే, దానికి అదే లాభం ఏం రావట్లేదు కదా, ఇంకా నాకు కస్టమర్ పెరిగిపోతే దానికి అక్కడి వరకు అడ్జస్ట్ ఏమంటారు, నాకు సేల్స్ ఎక్కువ పెరిగితే అమౌంట్ కూడా యాడ్ అవుద్ది కదా అన్న థాట్తోని నేను ఇంకా తక్కువకే అలాగా నాకు పడకపోయినా కూడా ఇచ్చేదాన్ని. అంటే లాస్లో కాదు, నాకు లాభం లేకపోయినా ఇచ్చేవాళ్ళం అనమాట. ఇంకా తర్వాత ఏమైందంటే అది ఇంకా తక్కువకి అడిగారు. అది నాకు ఇంకా వర్కౌట్ అవ్వలేదు. మనం ఏదైనా కూడా బిజినెస్ ఎట్లా అండి, మనము కొంచెం ఎంతో కొంత లాభం కోసమే కదా మనం చేస్తాము. సో ఇంకా నాకు లాభం రాకపోవడం పక్కన పెట్టేసి నాకు ఇంకా లాస్ వస్తుంది. ఇంకా నేను ఏం చేశాను, ఇంకా ఆపేసాను అనమాట. కొన్ని రోజులు ఆపేసాను నేను. ఇంకా చేయడం మరీ లాస్ట్లో చేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి ఇంకా ఆపేసాను అనమాట, వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి. తర్వాత ఏంటంటే తెలిసిన వాళ్ళు మాకు కొన్ని బాక్సులు ఆర్డర్ ఇచ్చారు. ఇప్పుడు ఇంకా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ. అసలు చాలామందికి మా పూతరేకుల టేస్ట్ నచ్చాయండి. ఎందుకంటే మేము యూస్ చేసే బెల్లము ఇంకా నెయ్యి ఏంటంటే ఒరిజినల్ నెయ్యి తెచ్చేవాళ్ళం అనమాట, మనం గేదె నెయ్యి.
దానివల్ల మనకి ఏంటంటే పూతరేకులకి మెయిన్ నెయ్యి కదా! ఆ నెయ్యి ఫ్లేవర్‌తోనే మనకి అది తినాలనిపిస్తదనమాట. ఆ స్మెల్‌కే తినాలనిపిస్తది మనకి. ఇంకా డ్రై ఫ్రూట్స్. ఇంకా అవి నేను ఎక్కువ ఎక్కువ ఏసి మంచిగా ఇచ్చేదాన్ని. అసలు మీకు తెలిసుంటదనుకోండి. ఒక్కో పీస్ ఎంతుంటదో బయట. 100కి పైనే ఉంటది. ఇంకా కొంచెం మంచి షాప్స్‌కెళ్తే. అలాంటిది నేను చాలా తక్కువకిచ్చాను నేను. ఇంకివి కొంచెం స్పెషల్ పూతరేకులు అంటారు గదండీ! సో, ఇంక వీటికి ఇంకెక్కువ రేటు పడతదనమాట. కానీ నేను నార్మల్‌గానే ఇచ్చేదాన్ని రేటు. ఇక్కడ మా చిన్నోడొచ్చి అడుగుతున్నాడనమాట నాకు. మమ్మీ నాకు ఒకటివ్వవా, ఒకటివ్వవా అని చెప్పి. అప్పటికి వాడికిచ్చానండి. మా వోడికేంటంటే స్వీట్ ఎక్కువ ఇష్టమనమాట వాడికి. వాళ్ళ డాడీ అనమాట. వాళ్ళ డాడీకి చాలా ఇష్టం స్వీటు. సో, వాడికి కూడా అదే అలవాటయిపోయిందనమాట స్వీట్ తినడము. ఇంకా మా వారికి ఏంటంటే వాళ్ళది ఆహ్, ఏమంటారు ఆత్రేయపురం పక్కనే అనమాట మా అత్తయ్య వాళ్ళది. సో, వాళ్ళు ఇంకా పూతరేకులు బాగా ఇష్టంగా తింటారు. మామిడి తాండ్రి, పూతరేకులు బాగా ఇష్టం అనమాట వాళ్ళకి అటు సైడు. ఇంకా వాళ్ళకి ముందుగానే ఇచ్చాను. చెరొకటి ఇచ్చాను. ఇంకా వాళ్ళు తినేస్తున్నారనమాట. అయినా కూడా మా వోడికి ఇంకా కావాలి మమ్మీ ఇంకొకటి ఇవ్వవా అనొచ్చి అడుగుతున్నాడు నన్ను. పూతరేకులు ఏంటంటే చూడ్డానికి చాలా సింపుల్‌గా కనిపిస్తదండి. కానీ చేయడానికి కొంచెం పేషెన్స్ కావాలి. కానీ ఫైనల్ రిజల్ట్ చూస్తే చాలా ఆనందంగా అనిపిస్తది. ఇదంతా నేనే చేశానా అని చెప్పి. కానీ చూడడానికి సింపుల్‌గా ఉన్నా చేయడం మాత్రం ఈజీ కాదండి. ఇంక ఈ వీడియో ఇంకా ఇక్కడితో అయిపోయిందండి. చాలా రోజుల తర్వాత ఇలా కాస్త టైం తీసుకొని వీడియో తీశానండి. ఇంకా మీరు సపోర్ట్ చేస్తుంటే ఇంకా మంచి వీడియోస్ తీస్తాను. ఇంకా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా మన వీడియో షేర్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. చూడండి ఎలా వచ్చిందో ఫైనల్గా.